హలో గైస్, వెల్కమ్ టు కోడర్స్ కోడింగ్. నేను మీ తులసిని. ఈరోజు మనము నోడ్ జేఎస్లో చాక్ అనేటువంటి లైబ్రరీ ఒకటి ఉంటుంది. సో చాక్ అనేది ఒక లైబ్రరీ. దాన్ని ఏ విధంగా ఆహ్, మన యొక్క లోకల్‌లో ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇదొచ్చిందే చాక్ అనేది ఎన్‌పిఎం కమ్యూనిటీ లైబ్రరీలో ఇది ఒక లైబ్రరీ అనమాట. సో దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వచ్చి గూగుల్‌లో వచ్చింది చాక్ లైబ్రరీ అని అని ఇచ్చి గాని సెర్చ్ చేసినప్పుడు చాక్ ఎన్‌పిఎం లైబ్రరీ అనేది వస్తుందనమాట. సో ఇలా వచ్చినప్పుడు చాక్ అనేది ఇదనమాట టెక్స్ట్. ఈ స్ట్రింగ్‌కి ఒక డెకరేషన్ అనమాట. ఆహ్, ఆహ్, అన్ని కలర్స్‌తో కూడా సరే ఏ విధంగా ఉంటదంటే డెకరేట్ చేయబడుతది. అది రెడ్, గ్రీన్, యెల్లో, బ్లూ మన ఇష్టం అనమాట. సో ఈ లైబ్రరీని మనం ఏ విధంగా మనం లోకల్‌లోకి తెచ్చుకోవాలి? సో ఏ విధంగా అది యొక్క ప్రాపర్టీని మనం వాడాలి అనేది ఈరోజు మనం చూద్దాం. సో దీనికోసం నేనేం చేస్తానంటే, నేనొక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫోల్డర్ పేరు వచ్చిందేంటంటే, సో, చాక్ లైబ్రరీ అని ఒకటి పెట్టుకున్నాను. ఎందుకంటే, చాక్ లైబ్రరీ అనేటువంటి ప్రాపర్టీస్‌ని నేను ఈ యొక్క ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా కాబట్టి, నేను చాక్ లైబ్రరీ అని ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకొని ఏం చేస్తానంటే ఇప్పుడు, ఇక్కడొచ్చింది. సో, చాక్ లైబ్రరీలో మనకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేందంటే, ప్యాకేజ్ డాట్ జేఎస్ అని ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. అంటే ఆహ్, ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. సో, ఎన్‌పిఎం ఇనిట్ అని ఇచ్చేసి, మనం గాని ఎంటర్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే, సో, కంటిన్యూయస్‌గా మనం ఒక కొద్దిసేపు గాని ఎంటర్ కొడుతూ వస్తే, మనకు ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ అనేది ఏమవుతుందంటే, ఈస్ థిస్ ఓకే అని వస్తుంది. ఫైనల్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుందనమాట. యెస్ అని కొట్టి ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, ఇప్పుడొచ్చింది ఈ ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ ఇక్కడొచ్చింది ఇన్‌స్టాల్ అయిందా లేదా అని మనం ఇక్కడ చూడొచ్చనమాట. ఓకేనా? సో, ఇప్పుడేం చేయాలంటే నేను ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే మనము సో, ఈ దీన్ని ఓపెన్ చేసి, సో, ప్యాకేజ్ డాట్ జేఎస్ అనే దాన్ని ఓపెన్ చేసి, ఇక్కడొచ్చింది మనం ఏం చేయాలంటే, ఒక చిన్న అంటే డిస్క్రిప్షన్ కిందొచ్చింది. మనం ఏం చేయాలంటే, ఒక టైప్ అనేది ఒక స్ట్రింగ్ టైప్ వచ్చిందేంటంటే మోడ్యూల్ మోడ్యూల్ అనేది ఇచ్చేసి ఓకేనా? సో, తర్వాతొచ్చి ఏం చేస్తా అంటే నేను, ఈ ఈ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ లోపల వచ్చింది ఏం చేస్తా అంటే నేను వన్ సెకండ్. సో, ఇక్కడొచ్చింది ఏం చేస్తా అంటే నేను ఒక ఫైల్‌ని ఒకదాన్ని క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ. ఒక ఫైల్‌ని ఒకదాన్ని క్రియేట్ చేసుకొని, ఆ ఫైల్‌కొచ్చింది ఏంటంటే ఆహ్, ఇండెక్స్ డాట్ జేఎస్ అని ఇస్తాను. ఇండెక్స్ డాట్ జేఎస్ అని ఇచ్చేస్తాననమాట. ఇచ్చేసి క్లియర్ చేసి, ఇప్పుడేం చేస్తా అంటే, దీన్ని ఇక్కడొచ్చింది ఏం చేస్తా అంటే నేను లింకప్ చేసుకుంటాననమాట. హ్మ్. ఎలా లింకప్ చేస్తానంటే స్టార్ట్ స్టార్ట్ అని ఇచ్చేసి ఏం చేస్తానంటే ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తాను. ఫైల్‌ని మనం ఎలా రన్ చేస్తాం మామూలుగా కమాండ్ లైన్ ప్రాంప్ట్‌లో నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ రన్ చేస్తాం. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే జేఎస్1 ఫార్మాట్‌లో ఉండాలి కాబట్టి కంపల్సరీగా మనకు డబుల్ కొటేషన్‌లో మనం మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా? సో, ఇలా ఇచ్చేసి ఏం చేస్తానంటే సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఇప్పుడేం చేస్తా అంటే ఇక్కడొచ్చి నేనేం చేస్తా అంటే ఎప్పుడైతే మనము బై డిఫాల్ట్‌గా మనకు ఎప్పుడైతే ఇది స్టార్ట్ అవుతుందో బై డిఫాల్ట్‌గా ఏమవ్వాలి మనకు సో, ఈ ఇండెక్స్ డాట్ జేఎస్ అనే దీంట్లో ఉన్నటువంటి కోడ్ అనేది మనకు రన్ అవ్వాలని చెప్పేసి మనం ఇక్కడ ఇక ఈ విధంగా ప్రోగ్రామ్ రాసినాం అనమాట మనం. సో, ఇక్కడొచ్చింది కన్సోల్ డాట్ లాగ్
ఇక్కడొచ్చింది ఏం చేస్తా అంటే నేమ్ ఇచ్చుకుంటానన్నమాట. కోడర్స్ కోడింగ్ ఇలా ఇచ్చేసి నేనేం చేస్తానంటే హ్మ్. ఇప్పుడు కమాండ్ లైన్ ప్రాంప్ట్‌లోకెళ్ళేసి నేను గాని రన్ చేసినట్టయితే ఎన్‌పిఎం ఆహ్, రన్ స్టార్ట్ అనేస్తే ఏమవుతుందంటే మనకు సో, డైరెక్ట్‌గా నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ అని వచ్చింది. సో, ఇప్పుడొచ్చిందేంటంటే కొద్ది టైం తర్వాత మనకొచ్చింది కోడర్స్ కోడింగ్ అనేది రన్ అయిందనమాట. సో, అయితే ఏందంటే ఈ చాక్ లైబ్రరీ వాడడం వల్ల మనం ఏమనుకున్నాము, నాకొచ్చింది యొక్క ఈ కోడర్స్ కోడింగ్ అనే వాటికి ఆహ్, డిఫరెంట్ కలర్స్ అనేటివి నేను అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఏం చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు. సో, కాబట్టి ఈ చాక్ అనే లైబ్రరీని మనం ఏం చేయాలంటే కమాండ్ లైన్ ప్రాంప్ట్‌లో మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. సో, దానికోసం మనం ఏం రాస్తా అంటే చాక్ ఇన్‌స్టాల్ ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ చాక్ చాక్ సెకండ్ చాక్ హైఫన్ సేవ్ అని ఇచ్చేసి రన్ గాని చేసినట్టయితే ఏమవుతుందంటే మనకు ఈ యొక్క చాక్ అనే లైబ్రరీ మనకొచ్చింది. మనకు ఇక్కడ కోడింగ్‌లో వచ్చింది. మనకిక్కడ మన చాక్ అనే లైబ్రరీలో నోడ్ మాడ్యూల్స్ అనేది ఇంతకుముందు లేదు. ఇప్పుడొచ్చి పడిందనమాట. సో, అదే విధంగా ఈ చాక్ అనే లైబ్రరీలో మనకేమేమి వచ్చింది ఇండెక్స్ డాట్ జేఎస్ అని క్రియేట్ చేసున్నాం. ప్యాకేజ్ డాట్ జేఎస్ అనేది ఉన్నదనమాట. సో, ఈ ప్యాకేజ్ డాట్ జేఎస్ అని గాని మనం క్లిక్ చేశానంటే ఈ డిపెండెన్సీలో చాక్ అనేటువంటి వర్షన్ అనేది లింకప్ అయిందనమాట. సో, ఇన్‌స్టాల్ అయిందనమాట. సో, తర్వాతొచ్చిందేంటంటే ఇది ఇన్‌స్టాల్ అయింది గదా! తర్వాతొచ్చింది దీన్ని మన దీన్ని మనం ఏ విధంగా వాడుకోవాలి? సో, మన యొక్క ఇండెక్స్ డాట్ జేఎస్‌లో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఏం చేయాలంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఇంపోర్ట్ చాక్ ఫ్రమ్ చాక్ ఫ్రమ్ చాక్ ఓకే. ఇప్పుడేం చేస్తానంటే నేను హ్మ్. ఇక్కడొచ్చింది ఏం చేస్తా అంటే మనకు దానికి ఆహ్, చాక్ డాట్ గెయిన్ సో, గ్రే గ్రీన్ గ్రే అని ఇచ్చుకుంటా. ఏదో ఒక కలర్. సో, మన ఇష్టం అనమాట. సో, ఇచ్చుకొని సేవ్ జేసి మనము తర్వాతొచ్చింది ఎన్‌పిఎం రన్ స్టార్ట్ అని కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ యొక్క కోడింగ్ అనేది కలర్ మారాలి. కానీ గ్రే కలర్ కాబట్టి గ్రే కలర్ మారుండదు. కానీ మనకు కనపడలా. సో, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడొచ్చింది మనకు విజిబిలిటీ పర్పస్ రెడ్ అని ఇచ్చుకుంటా. ఓకేనా? సేవ్ చేసుకొని ఇక్కడొచ్చింది రన్ చేద్దాం. ఇప్పుడేమైంది కోడింగ్ అనేది రెడ్ కలర్‌గా మారింది. సో, ఈ విధంగా మనము ఈ చాక్ అనే లైబ్రరీని యూజ్ చేసి స్ట్రింగ్ యొక్క కలర్స్‌ని మనం మార్చవచ్చు. సో, మీకు గాని నా ఛానల్ గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్. థాంక్ యూ సో మచ్.